RTI Live News. Ask for right. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తమ జీవన ఉపాధిని దెబ్బతీస్తుందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆవేదన చెందుతున్నారు. కేవలం పురుషులు మాత్రమే ఆటోలో ప్రయాణిస్తే తమకు గిట్టుబాటు అవ్వద్దని, వచ్చే ఆదాయం పెట్రోల్ డీజిల్ పోయడానికి సరిపోదంటున్నారు. ఈ నేపథ్యంలో తమకు ప్రత్యామ్నాయం చేయాలంటున్నారు. ఓటు వేసి గెలిపించుకున్న ప్రభుత్వం తమ కన్నీళ్లను తుడుస్తుందని, ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న ఆటో వాళ్లకు తమ కన్నీళ్లకు కారణం అదే ప్రభుత్వం అయితే మా బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆటో కార్మికులతో మా ప్రతినిధి సన్నీ ముఖాముఖి. ప్రధానంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే మహాలక్ష్మి ఉచిత బస్ పథకం ఏదైతే ఉంటుందో, ఈ ఉచిత బస్ పథకం వల్ల అయితే ఆటో కార్మికులు అయితే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆటో కార్మికులందరూ కూడా ఆటోలు ఇక్కడ పెట్టుకొని అయితే వేచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు కొంతమంది ఆటో కార్మికులు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ మహాలక్ష్మి పథకం వల్ల అసలు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మహాలక్ష్మి పథకం వల్ల మాకు పూట గడవని పరిస్థితుల్లో మాకు ఉంది. రోజుకి కనీసం మినిమం ఒక 1000 రూపాయలు మహాలక్ష్మి పథకం లేనప్పుడు 1000 రూపాయలు కోరుకోవడం వల్ల మేము డీజిల్కి 300 పోతే 700 రూపాయలు మిగిలేటివి. ఇప్పుడు అది కూడా ఇప్పుడు 200 కూడా డీజిల్ రాని పరిస్థితుల్లో ఉన్నాయి, పూట గడవని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంటి అద్దెలు కట్టుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కూరగాయలు కొనడం కూడా చాలా ఇబ్బంది ఉంది. బండి ఫైనాన్స్ల వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఫైనాన్సర్లు వచ్చి ఫైనాన్సర్లు ఇబ్బంది పెడుతున్నారు. చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని ఉచిత బస్సు వల్ల లాస్ట్కి వచ్చేసరికి మేము ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా రాబోతుందని అనుకుంటున్నాం. మేము దయచేసి రేవంత్ రెడ్డి గారు మాకు ఏమైనా ఉపాధి కల్పిస్తారా, లేకుంటే ఫ్రీ బస్ సర్వీస్ రద్దు చేస్తారా ఏంటనేది గవర్నమెంట్ నిర్ణయించిన పరిస్థితి. ఏదైతే మనతో పాటు ఇంకొక మంది ఆటో కార్మికులు ఉన్నారు. చెప్పండి, అసలు మీరు ప్రధానంగా ఈ మహాలక్ష్మి బస్ పథకం వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు? ఈ పథకం పెట్టిన కాడ నుంచి మాకు తోటకాలు అయితే పూర్తి పడిపోయింది అన్న. ఏ రోజుకి ఆ రోజు జనజన గన్నం లాగా అయిపోయింది. ఫైనాన్స్లని మాకు మరి ఇంట్లో ఖర్చులని అవి ఉంటాయి కదా, కనీసం డీజిల్ వేసి ఒక 100 రూపాయలు కూడా మిగలలేదు మాకు. అట్లాంటి పరిస్థితి అయిపోయింది. అన్ని డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. దీన్ని ప్రభుత్వం వారు తక్షణ నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చెప్తే మేము కూడా సకాలంలో అంత ముందులాగా ఎట్లా నడిపించుకున్నామో నడిపించి జీవనం గడిపే అవకాశం ఉందని కోరుకుంటున్నామండి. ఇక పరిస్థితి మనతో పాటు ఇంకొక మంది. చెప్పండి, అసలు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మేమైతే ఇప్పుడు ఆటోకి వచ్చేసి ఒక 50,000 కట్టి తీసుకొని వచ్చాము. అట్లాంటిది ఇప్పుడు 2 నెలల నుంచి కిస్తీ కూడా కట్టలేని పరిస్థితి, ఇల్లు కూడా గడిచే పరిస్థితి లేదు. దాన్ని రేవంత్ రెడ్డి గారు కొంచెం అతను దృష్టిలోకి తెచ్చుకొని ప్రభుత్వం నుంచి మాకు ఏదైనా కొంచెం హామీ కల్పించాలని కోరుకుంటాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే మనం ఆటోలు కూడా చూసుకోవచ్చు, ఆటోలు మొత్తం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆటోలు మొత్తం అయితే చూపించే ప్రయత్నం చేయండి. ఆటోలు మొత్తం అయితే ఇక్కడ నిలిచిపోయిన పరిస్థితులు కూడా ఉంది. ఆటో కార్మికులు కూడా ఇక్కడ మాత్రం ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఏదైతే ఏర్పడి దాదాపు 2-3 నెలలు కావస్తున్నా ఇప్పటికైతే ఎవరూ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఇక్కడ ఆటో కార్మికులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు ఇంకొక ఆటో కార్మికులు కూడా ఉన్నారు. చెప్పండి, అసలు మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చెప్పండి. ఈ తెలంగాణ రాష్ట్రం మీరు 2 నెలల నుంచి మీ పడే ఇబ్బందులు మమ్మల్ని అయితే గవర్నమెంట్ దృష్టించి ఎవరు పట్టించుకోలేదు. ఈ ఆర్టీసీ బస్సు ఫ్రీ సర్వీస్ పెట్టిన తర్వాత మా ఆటో డ్రైవర్లకి చాలా ఇబ్బందులు ఎదురవుతుంది. ఇంట్లో ఫ్యామిలీ మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది, ఫైనాన్షియల్గా ఇబ్బంది, వగేర చెప్పుకునే కొన్ని కారణాలు లేవు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవటం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మా ఆటో డ్రైవర్ని గవర్నమెంట్ దృష్టి కొంచెం చూసుకొని మా ఇబ్బందుల్ని ఫ్రీ బస్ సర్వీస్ని రద్దు చేయాలి. లేదంటే మా ఆటో డ్రైవర్లకు ఏదైనా ఉపాధి కల్పించి మాకు న్యాయం చేకూర్చాలని గవర్నమెంట్ సదాన్ని కోరుతున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ఆటో కార్మికులు అయితే మాకైతే తక్షణమే ప్రభుత్వం అయితే మమ్మల్ని ఆదుకోవాలంటూ కూడా ఇక్కడైతే ఆటో కార్మికులు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ వస్తుంది. కెమెరా పర్సన్ సాయితో సన్నీ, RTI న్యూస్, వరంగల్.